ఉన్నట్టుండి ఏవైంది? అంత దివ్యమైన శక్తి ఏమొచ్చింది? ఏకంగా పుష్పకాన్నే. ఇది కైలాసం, నా మహాదేవుని నివాసం. ఇక్కడ నంది కూర్చున్నాడు. ఆగండి. ముందుకు వెళ్ళడానికి అనుమతి లేదు. నా దారికి అడ్డు తప్పుకో. నేనెవరినో నీకు తెలియదు. మీరెవరైనా కావచ్చు, కానీ ముందుకు వెళ్ళడానికి ఎవరికీ అనుమతి లేదు. దయచేసి తిరిగి వెళ్ళండి. నాకు ఆజ్ఞ ఇచ్చే దుస్సాహసం చేస్తున్నావు. నేను కేవలం నా స్వామి ఆజ్ఞను పాలిస్తున్నానంతే. నేను కూడా నీ స్వామి కారణంగానే నిన్ను దయతలచి వదిలేస్తున్నాను. మహాదేవులు ఏదైనా ఆదేశం ఇవ్వాలనుకుంటే స్వయంగా నాకే ఇస్తారు. స్వయంగా బోలాశంకరుడి ఆదేశమే ఇది. ఇప్పుడు వారు ఎవరినీ కలవలేరు. అడ్డులే. నువ్వెంత అపరాధం చేస్తున్నావో నీకు తెలీదు. మహాదేవుని పరమ భక్తుణ్ణి వారిని కలవకుండా ఆపుతున్నావు. మిమ్మల్ని మీరు మహాదేవుడి భక్తుడిగా భావిస్తున్నారు, కానీ ఇది కూడా తెలీదా? భక్తులు ఉపాసనలో ఉన్నప్పుడు భక్తునికి దేవునికి మధ్యలో వెళ్ళకూడదని? కైలాసపతి యొక్క కైలాసానికి వచ్చి అహంకారాన్ని త్యజించాలని తెలీదా? నువ్వు ఒక పశువివే అయ్యుండి నాకు శిక్షణ ఇస్తున్నావా? తప్పగా. భగవాన్ బోలాశంకరుడు తన భక్తుల భావాన్ని చూస్తారు, వారి రూపు, రంగు, ఆకారాన్ని కాదు. మీరు ఆ మహాదేవుడికి గొప్ప భక్తుడని భావిస్తున్నారు. మరి ఇది ఎలా మర్చిపోయారు? కైలాసపతి మహాదేవులకి ఒక పేరు, పశుపతి అని. వారు ఈ సృష్టిలోని జీవులన్నిటికీ అధిపతి. సృష్టిలోని జీవులందరూ వారినే శరణు వేడుతారు. నేను తలుచుకుంటే నిన్ను కఠినంగా శిక్షించి నిన్ను శాశ్వతంగా శాంతపరచగలను. కానీ నీ వంటి తుచ్చమైన పశువులతో పెట్టుకుని నేను ఈ జగత్తులో నిందకు పాత్రుని కావాలనుకోవడం లేదు. నువ్వు నా ఆరాధ్యుణ్ణి దర్శించుకోనివ్వకుండా అడ్డుకోలేవు. తప్పుకో. భగవానుడు శంకరుడు దీనానాథుడు, భక్తవత్సలుడు. వారు వారి భక్తులకు దర్శనమివ్వడానికి ఎప్పుడూ ఆలస్యము చేయరు. కానీ ఇవాళ మహాదేవుల దర్శనం సాధ్యం కానిది. దయచేసి అర్థం చేసుకొని వెనక్కి తిరిగి వెళ్ళండి. తిరిగి వెళ్లడము, వెనకడుగు వెయ్యడము నా స్వభావం కాదు. అయినా అంత ముఖ్యమైన పని ఏముంది? జటాధారి తన పరమ భక్తుడైన దశాననుడికి దర్శనమివ్వలేకపోవడానికి. భగవాన్ భూతపతి మాతా జగదాంబతో ఏకాంతంలో క్రీడలో ఉన్నారు.
ఆ కారణంగానే కైలాసానికి ఎవరికీ కూడా అనుమతి లేదు. ఎందుకు నువ్వు నా దారికి అడ్డుపడి నీ చావుకి ఆహ్వానం పలుకుతున్నావు? చావు గురించి చెప్పి నన్ను భయపెట్టకు దశానన. స్వయంగా మహాదేవుడు మహాకాలుడు మహాదేవి ఆదిశక్తిని నా వెన్ను మీద కూర్చోపెట్టుకొని తీసుకుని వెళ్తా. ఇది కూడా అర్థం చేసుకో, ఈ నంది ఎట్టి పరిస్థితుల్లోనూ నా స్వామి ఆజ్ఞను ఉల్లంఘించనివ్వను. నీకు మృత్యువు సంభవించదు. అది నా చేతులతో సంభవించదు దశానన. నువ్వు అనవసరంగా నాతో సంఘర్షించి మహాపీడకు గురి కాబోతున్నావు. నా మాట విను, తిరిగి వెళ్ళిపో. లంకేశుడు దశాననుడు ఒక్కసారి ఏదైనా సంకల్పించుకుంటే దానిని తప్పకుండా సాధించి తీరతాడు. భక్తుడు వయ్యుండి మళ్ళీ మళ్ళీ భగవంతుడి ఆజ్ఞను తిరస్కరిస్తున్నావు, మూర్ఖుడా. నువ్వొక వానరుడు అనుకున్నాను, కానీ నువ్వు ఎద్దువు కాదు, వానరుడివి. అవును, నువ్వొక వానరుడివి. వానరుడిలాగా చేష్టలు చేస్తున్నావు, కుప్పిగంతులు వేస్తున్నావు. నీకు వానరుడికి ఉన్నంత బలం కూడా లేదు. కానీ బయలుదేరావు లంకాననుడు దశాననుడిని పరాజయం చేయడానికి. మహాదేవులు కరుణామయులు. ఎవరికి పడితే వారికి ఆయన వరాలను ఇచ్చేస్తారు. ఎవరినైనా వారి గణంగా మార్చుకుంటారు. నీ వంటి వానర బుద్ధి గల వారిని వారి ద్వారపాలకులుగా చేసుకున్నారు. వచ్చాడు పెద్ద దశాననుడితో యుద్ధం చేయడానికి. వానరులు నా దృష్టిలో చీమలతో కూడా సమానులు కారు. వానర బుద్ధి. నేను నా ప్రభువు బోలాశంకరుడి ఆజ్ఞను శిరసా వహిస్తున్నాను. కానీ నీకు ఇందులో వానర బుద్ధి కనిపిస్తుందా? అయితే విను దశానన,
ఏ వానరులనైతే నువ్వు తుచ్చులని భావిస్తున్నావో ఆ వానరుల ముందే నువ్వు మోకరిల్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. నీ అహంకారం, నీ కీర్తి, అలాగే నీ ప్రతిష్ట అన్నీ ఆ వానరుల పాదాల కింద నలిగిపోతాయి. వానరులే నీ మొత్తం ఐశ్వర్యాన్ని, నీ పాపపు లంకని కాల్చి బూడిద చేస్తారు. నీ రాక్షస కులాన్ని సర్వనాశనం చేసి నీ మృత్యువుకు ముఖ్యమైన కారణమవుతారు ఈ వానరులు. అన్ని లోకాలు నిన్ను నిందిస్తాయి. ఏ వానర రూపాన్నైతే నువ్వు తుచ్చంగా భావించి అవమానిస్తున్నావో అదే వానర రూపం యశస్విగా మారి, భక్తి అలాగే పరాక్రమ రూపంగా మారి సర్వత్రా పూజించబడుతుంది. ఇదే నేను నీకు ఇచ్చే శాపం. ఈ ధ్వని ఏంటి ప్రాణనాథ? ఇది సత్యం ఇంకా న్యాయానికి సంబంధించిన ధ్వని. నా సర్వ సమర్థ భక్తుడు నంది ఒక అశిష్టుడికి సరైన శిక్ష విధించాడు. తన పరమ ప్రియ భక్తుడైన నంది ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి భగవానుడు భోలాశంకరుడు భజరంగ బలి హనుమంతుడి రూపంలో జన్మించారు. మర్యాద పురుషోత్తముడు శ్రీరాముడు వానర సైన్యానికి నేతృత్వం వహించారు. పాపపు లంకను కాల్చి భస్మం చెయ్యాలనే మాటైతే శివాంశుడు మహాబలి హనుమంతుడు నిలబెట్టుకున్నాడు. ఈ ప్రసంగమునందు దృష్టి పెట్టవలసిన మరొక విషయం కూడా ఉంది. ఏంటది హృదయనాథా? ఏముంది? భక్తుడు భగవంతుని మధ్యలో ఎప్పుడూ అడ్డుగా రాకూడదు. ముఖ్యంగా భక్తవత్సలుడు భగవానుడు బోలాశంకరుడు, అలాగే వారి పరమ సేవకుడు నందీశ్వరుని మధ్యలోకైతే పొరపాటును కూడా అడ్డు రాకూడదు. నందీశ్వరుడు వృషభ రూపమున భగవానుడు మహాదేవునితో శోభానమానమయ్యాడు. ఏ విధంగా గోమాత పృథ్వీకి ప్రతీకో అదే విధంగానే వృషభ రూప నంది ధర్మానికి ప్రతీక. భగవానుడు బోలాశంకరుడు ఎల్లప్పుడూ ధర్మం వైపే ఉంటాడు. అలాగే ధర్మం నిరంతరం భగవంతుని బోలాశంకరుని సేవలో ఉంటుంది. వారి ఇరువురి మధ్యలోకి వెళ్లడం అంటే భగవంతుడు మహేశ్వరుని నుండి ఏదైతే సనాతన ధర్మధార ప్రవహిస్తోందో ఆ ప్రవాహానికి విఘ్నం కలిగించినట్టే. నంది నుండి అలాంటి భయంకరమైన శాపం లభించడంతో రావణుడు చాలా భయపడి ఉంటాడు కదా? భయపడి ఉంటే ఆ క్షణమే అతడు చేసిన కొన్ని పాపాలు తొలగిపోయి ఉండేవి. ఉద్దండుడైన రావణుని బుద్ధికి అహంకారం ఇంకా క్రోధం యొక్క గుణాలు తోడయ్యాయి. ఓరి మూర్ఖుడా, నువ్వు కనీసం ఎద్దువి కాలేకపోయావు, వానరుడివి కాలేకపోయావు. నువ్వు ఏమనుకున్నావు? నేను నీ ఈ తుచ్చమైన శాపానికి భయపడిపోతాననా? నేను వానరులకు భయపడిపోయి ప్రార్థించి క్షమాభిక్ష పెట్టమని అడుగుతాననుకున్నావా? నువ్వు ఇంతవరకు నా శక్తి ఏంటో తెలుసుకోలేదు. కానీ నీ మీద నా బలాన్ని ప్రయోగించి నేను నా శక్తిని వ్యర్థం చేసుకోవాలనుకోవడం లేదు. ఎందుకంటే నీ అస్తిత్వం ఎంతో నీచమైనది, తుచ్చమైనది. ఇక ఇప్పుడు నేను దానిని అర్ధహీనంగా మారుస్తాను. నువ్విక్కడే నిలబడి ఉండు, చూస్తూ ఉండు. నేను నీ కళ్ళ ముందే ఈ సంపూర్ణ కైలాస పర్వతాన్ని ఇక్కడి నుంచి పైకి లేపి నా రాజధాని లంకకు ఎలా తీసుకొని వెళతానో. హే మహాకాళ, నేను ఇతన్ని ఆపడానికి ఎంతో ప్రయత్నించాను. ఇక మీరే నాకు సహాయం చెయ్యాలి.
ఓం నమః శివాయ. ఓం నమః శివాయ.